రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు భద్రత పాటించాలని ఆది శ్రీనివాస్ తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ పెట్టుకు ప్రయాణించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతతో పాటుగా ఆరోగ్య భద్రత కూడా చూసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా సడక్ సురక్ష పేరిట ఒక అవగాహన కల్పించడానికి జిల్లా రవాణా శాఖ అధికారులు డిటిఓ లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎంబీఏలు, అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ అధికారి శేషాద్రి రెడ్డి గారు, పోలీస్ శాఖ సమన్వయంతో ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆటో యూనియన్ సభ్యులు ఈరోజు ఒక 100 ఆటోలతో మేనల పట్టణంలో ర్యాలీ తీస్తూ ఒక అవగాహన కల్పిస్తూ రోడ్డు సేఫ్టీలో భాగంగా డ్రైవర్లు రోడ్ ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి చేరుకొని తిరిగి ఇంటికి యోగక్షేమాలతో వచ్చే విధంగా ఇంట్లో తమ కోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భావనను కల్పించుకుంటూ సురక్షితంగా తీసుకొని పోయేటువంటి ప్రయాణాన్ని చేస్తారని చెప్పిన ఒక భావనతో మేము ఉన్నాం. ఈ ర్యాలీ ద్వారా, ఈ అవగాహన ద్వారా ఈరోజు నుంచి